హాయ్ మైండ్ మంత్ర వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నికోలా టెస్లా ఈ పేరు వినని వాళ్ళు ఉండరు. శాస్త్రవేత్త అంటే నువ్వు ఏదైతే చూస్తావో దానిలాగా నువ్వు తయారవుతావు అనేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే మన సబ్జెక్టుకు దీనికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంటే నువ్వు ఏదైతే భావనలు పొందుతావో, నువ్వు దేని గురించి అయితే పదే పదే ఆలోచిస్తావో అది నువ్వు అవుతావు అనేసి దాని యొక్క ఉద్దేశం. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనం నమ్మడానికి కూడా కొంచెం కష్టంగా కూడా ఉంటుంది. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? నీ ఊహాశక్తిని ఏదైతే దేని మీదనైతే పదే పదే దాని మీద ఫోకస్ పెట్టి దాని మీద ఒక అవగాహనతో నువ్వు ఉండడం జరుగుతుందో అది ఖచ్చితంగా వాస్తవ రూపం జరుగుతుంది అనేసి నికోలా టెస్లా చెప్పడం జరిగింది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే నువ్వు ఏదైనా సాధించగలవు, నువ్వు ఏదైనా సంపాదించగలవు, నువ్వు ఎంతటి కార్యాన్నైనా విజయంగా చేకూర్చగలవు అన్న విశ్వాసం నీకు కలిగినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది. అది మంచి అయినా చెడైనా. మననం ఇది మంత్ర. అంటే నువ్వు ఏదైతే మననం చేస్తావో అదే మంత్రం అయిపోతుంది. ఈ ప్రతి ఒక్కటి ఈ నేచర్లో ప్రతి ఒక్కటి మనకు ప్రకృతి నుంచే రావడం జరుగుతుంది. అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక పేపర్ నుంచి మనం యూజ్ చేసే మనీ వరకు, మనం యూజ్ చేసే టూత్ పేస్ట్ నుంచి ఇలా ఎన్నో ఇది ప్రకృతి నుంచి రావడం జరుగుతుంది. సో మనం ప్రతిదానికి కృతజ్ఞతా భావన కలిగి ఉండడం, ప్రకృతి పట్ల ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞతా భావన కలిగి ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన సబ్జెక్ట్. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతా భావన కలిగి ఉంటావో అప్పుడు నీ దగ్గరికి అన్నీ వస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే ఇది కాదు అనేది ఏది లేదు. మనిషి అనేవాడు ఖచ్చితంగా తను అనుకున్న లక్ష్యాన్ని చేరేంత వరకు తన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనుక్షణం తనతోనే ఉంటుంది, తన వైపే ఉంటుంది. అంటే ఇది ఎప్పటికీ మారదు, ఇది ఎప్పటికీ ఉంటుంది. అంటే నీ యొక్క ఆలోచనల పరిమితి ఎప్పటికీ ఎల్లకాలము పనిచేస్తుంది అనే దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకు చాలా ఫీడ్బ్యాక్లు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇది చెప్పడానికి చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ పాటిస్తే మాత్రం ఎక్సలెంట్. ఇంకా నిన్ను మించిన గొప్ప వాళ్ళు ఈ సృష్టిలోనే ఉండరు. సో మన మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరూ ఇలాగే వీడియోస్ ఆదరించి ప్రతి ఒక్కరూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన మైండ్ మంత్రాలు ప్రతి ఒక్కటి డెప్త్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.